అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. దేవుడికి నైవేద్యం సమర్పించేటప్పుడు చాలామంది కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. కానీ ఈ పొరపాట్లు మాత్రం అస్సలు చేయకూడదు. అలాగే సమస్యల నుంచి బయటపడడానికి ఏం చేయాలి, ఏ నైవేద్యంతో ఎలాంటి ఫలితం ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా తమ ఇష్టదైవాన్ని ఆరాధిస్తూ ఉంటారు. స్వామివారి అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండాలి అని అనుకుంటారు. అయితే మీరు కూడా సంతోషంగా ఉండాలి అని అనుకుంటున్నారా? అలాంటప్పుడు ఖచ్చితంగా దీనిని అనుసరించేలా చూడండి. ఏ దేవుడికి ఏ నైవేద్యం ఫలిస్తుందో పెడితే కలిసి వస్తుంది, ప్రతిరోజు మనం ఏ దేవుడిని ఆరాధిస్తూ ఉంటామో అనేది తెలుసుకుందాం. కారణంగా మనం పూజ చేసేటప్పుడు దీపారాధనతో పాటుగా నైవేద్యం కూడా పెడుతూ ఉంటాము. నైవేద్యం పెట్టేటప్పుడు వీటిని ఫాలో అయినట్లయితే కష్టాల నుండి బయటపడవచ్చు. అనుకున్న పనులు కూడా పూర్తవుతాయి. దేవుని అనుగ్రహం మీపై ఉండి సంతోషమైన జీవితాన్ని గడుపుతారు. దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు రాగి ప్లేట్లో పెడితే మంచిది. లేదు అంటే ఒక తమలపాకు తీసుకొని దాని మీద నైవేద్యం సమర్పిస్తే మంచిది. దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు వేడివేడి ఆహార పదార్థాలని నైవేద్యంగా పెట్టకూడదు. దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత వాటికి చీమలు పడితే అదృష్టం కలుగుతుందట. ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజ చేశాక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెడితే ముక్కోటి దేవతలు సంతోషిస్తారు. అదే పంచదారని నైవేద్యంగా పెడితే మీ పిల్లలకు నరదిష్టి తగలకుండా ఉంటుంది. కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. సంపదలు కూడా కలుగుతాయి. పటిక బెల్లాన్ని కూడా నైవేద్యంగా పెడితే సిరి సంపదలు కలిగి సంతోషంగా ఉండవచ్చు. త్వరగా ధనవంతులు అవ్వాలనుకునేవారు లక్ష్మీదేవి చిత్రపటం ముందు 2 ఖర్జూరాలను పెట్టి నైవేద్యంగా సమర్పిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ఐశ్వర్యం కూడా కలుగుతుంది. సొంత ఇంటికల నెలవారాలి అనుకునేవారు పూజలో మామిడి పండ్లను పెట్టండి. మామిడి పండ్లను నివేదించడం వలన సొంత ఇల్లు కల త్వరగా నెరవేరుతుందని సంతోషంగా ఉండవచ్చు. మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారి ముందర 21 తమలపాకులను పెట్టి ఆంజనేయ స్వామిని ఆరాధించడం వలన మీ కోరిక నెరవేరుతుంది. అప్పుల బాధ నుంచి బయటపడాలి అనుకుంటే అరటి పండును నైవేద్యంగా పెట్టాలి. ఐశ్వర్యం కలగాలి అనుకుంటే దీపారాధన చేసినప్పుడల్లా కొబ్బరికాయను కొట్టాలి. ఇక మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. పులిహోరాడిని దేవుడికి నైవేద్యంగా పెడితే ఇంట్లో సంపాదన రెట్టింపు అవుతుంది. దరిద్రం తొలగిపోయి ధనం కలగాలి అంటే ఆపిల్ పండ్లను నైవేద్యంగా పెట్టాలి. నిలిచిపోయిన పనులు పూర్తవడానికి పూజ చేసినప్పుడు కమలా పండ్లను నైవేద్యంగా పెట్టాలి. వివాహం కాని వారు సపోటా పండ్లను నైవేద్యం పెడితే త్వరగా పెళ్లి అవుతుంది. శుక్రవారం నాడు నల్ల చీమలకు పంచదారని ఆహారంగా పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. మంచి రోజులు రావాలి అనుకున్న వారు నల్ల ద్రాక్ష పండ్లను పెట్టాలి. ఆరోగ్యం బాగుండాలి అనుకుంటే జామ పండ్లను నైవేద్యంగా పెట్టాలి. ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధించి తీయటి ఆహార పదార్థాలను నైవేద్యంగా పెట్టాలి. హోప్ యూ ఆల్ గైస్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.